ప్రవీణమూర్తి తాగుతాడు మళ్ళా చేయబోయి నీళ్లు ఒక చుక్కబోయి నరసింహో పోయి దురాలుతుందడు మీ అల్లుడికి మీ అల్లుడు సంతోషపడాలి మేము సంతోషపడతాయి కదా అట్లా చూసినావా మళ్ళా 3 మాటలు పెట్టు హృదయమమ్మ దుపరుకో మధుపరుకో మధుపరుక హృదయమమ్మ దుపరుకో మధుపరుకో మధుపరుక హృదయమమ్మ దుపరుకో మధుపరుకో మధుపరుక తాగు బిడ్డ ప్రవీణ్ పొద్దున్న నుంచి ఏం తినలే కదా నాన్న మీ దాంట్లో ఒక్కటి మాత్రం పాబంది ఉంటుందా మంచిగా ఉపవాసం ఉంటారు పెరుగు తాగుతారు కాబట్టి మంచిగా బంధం భార్యాభర్తల బంధం గట్టి ఉంటుంది 1 గంట లేట్ అయినా సరే ఇక వేరే దాంట్లో పిల్లగాడు రాగానే ఏం చేస్తారు అనుకున్నావు మిక్చర్ పెడతారు కారం పెడతారు ఇడ్లీలు పెడతారు పూరీలు ఎక్కడో పెరుగు పెట్టు నీళ్ళు కావు హృదయమమ్మ దుపరుకో మధుపరుకో హృదయమమ్మ దుపరుకో మధుపరుకో మధుపరుక వాసన దూసి వదిలే ప్రవీణ్ మమత ఇచ్చింది తప్ప ఎవరేమి ఇచ్చినా తాగొద్దు తినొద్దు అర్థమైందా ప్రవీణ్ మమత ఇచ్చింది మాత్రమే తీసుకోవాలి సరేనా అసంభక్షాల్యాం ఇప్పుడు పెరుగు పెట్టుడు అయిపోయింది ఆ కొబ్బరి కుడికి టీనైనా ఎన్నిసార్లు పెట్టమంటే शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते लक्ष्मी नारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भ దంపతులకు ఆయన పేరేం పేరు పిల్లల తండ్రి పేరు గోవిందు ఎంత మంచి పేరు ఉంది గోవిందు కుడికాలు కూడా పెట్టి గోవిందు గోవింద్ అంటే ఎడంకాలు కాదు ఇప్పుడు కుడికాలు ఉండాలి మెడ మీద తువాలు వేసుకో గోవిందు మళ్ళా నెత్తి నిప్పొద్దు ఇంకోటి అడుగు నెత్తి నిప్తావా అట్లా బొట్టు పెట్టి మంచిగా వాళ్ళకి బట్టలు పెట్టు కాలు కడిగారు సంతోషపడ్డారు